మధ్యన ఎంత తిట్టేస్తారంటే విశ్లేషిస్తూ కూడా నన్ను వాళ్ళు విశ్లేషణకి ఇంకా అర్థం పర్థం లేదు అలాగే నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి విశ్లేషకులు ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు కూడా ఏదో విన్నాను వార్త ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను ఆయన పాపం ఏదో పొరపాటున మాట్లాడి ఉండొచ్చు కొంచెం భావోద్వేగంతో ఫోన్లను వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకులను మేము వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పి ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయకదండి నాకు ఎందుకంటే ఆయన మీరు చూడండి నాకు ఆయన అంటే ఎంత ఇష్టమో ఒక మాట పిలిస్తే మీరు తిట్టే వ్యక్తికి మిమ్మల్ని విమర్శించే వ్యక్తి పెళ్ళికి మీరు వెళ్తారా వెళ్ళరు కదా నేను వెళ్తాను మరి ఇప్పుడు ఉదాహరణకి 30 ఏళ్ళ వయసులోనే భయపడలే 62 ఏళ్ళ వయసులో భయపడతామా సో అందువల్ల అది భయపడే ప్రసక్తే లేదు నా దగ్గరికి అరెస్ట్ చేసడానికి ఎవరైతే రాలే ఇప్పటివరకు రారని నేను చెప్పను ఇప్పటివరకు రాలేదు హైదరాబాద్కు వచ్చారేమో తెలియదు మా ఇంటికి రాలే ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టింది ఏంటా కేసులు కులచిచ్చు పెట్టానట నేను నా మాటలో ఎక్కడ కులమన్న పదమే లేదు కులచిచ్చు పెట్టాను పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా చెప్పాడు కులం అసలు నేను ఎక్కడ కులం తీసానో నాకు ఇప్పటికి అర్థం కాలే ఇప్పుడు ఒక అంశం వచ్చినప్పుడు అనేక మంది భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవారు ఆ అంశాన్ని వరకు సమర్థిస్తుంటారు అది ఏ కులం వాళ్ళైనా కావచ్చు ఏ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు ఏ రాజకీయ భావాలు ఉన్న వాళ్ళైనా కావచ్చు ఇప్పుడు దీన్ని మైక్ అనాలి దీన్ని మైక్ అని ఒక కులం వాళ్ళకి చెప్తే మైకు ఇంకో కులం వాళ్ళు చెప్తే కాదు స్టిక్ అంటారా ఒక పార్టీ వాడికి చెప్తా మైకు ఇంకో పార్టీ వాడికి చెప్తే బాటిల్ అంటారా ఎవరైనా మైక్ అనాలి సో దానికి కుమ్ముకైనట్టు కాదు అది కానీ గుర్తుపెట్టుకోవాలి ఎంత బెదిరిస్తే అంత బిగ్గరగా అడుగుతాం పని కట్టుకొని కూడా అడుగుతాం అదే నేను అన్నది అదే అని యుద్ధం మీరు మొదలు పెట్టారు నేను ముగిస్తాను అన్నాడు మళ్ళీ దాన్ని పెట్టుకొని యుద్ధం చేస్తావట అంటారు అయ్యా నేను ఏమన్నా అందులో క్లియర్గా నా ప్రజా సమస్యలపైన అన్నా అంటే ఇప్పుడు ఇంకా దానిపైన కేసు పెట్టలేదు బహుశా ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్లు యాడ్ చేస్తారో తెలియదు కానీ ఒక్కడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను మీరు అరెస్ట్ చేసుకుంటారా కేసులు విత్డ్రా చేస్తారా చెయ్యరా అది మీ ఇష్టం మేము మాత్రం మాట్లాడుతూనే ఉంటాం వీ విల్ డై బట్ వీ విల్ నాట్ గివ్ అప్ అవర్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అన్నది మా మాట చావనన్నా చేస్తాం కానీ మాట్లాడే హక్కుడు వదులుకోము మీకే అణిచివేత వేసినా దానికి మేము సిద్ధం సంతోషం మీరు వస్తారంటే చెప్పండి టైము ప్లేస్ కూడా చెప్పండి ఆడికి వస్తా కావాలంటే అరెస్ట్ చేసుకోండి